హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కర్రీ వచ్చేసి డ్రై ఫిష్ మునక్కాయ కర్రీ అండి. ఇదైతే వంజరం చేప అనమాట, డ్రై ఫిష్ అనమాట. ఇది కత్తిపీటకు కూడా తెగలేదండి, అంత గట్టిగా ఉంది. ముక్కలు కూడా చాలా బాగున్నాయి, అయితే బాగా కండెక్కువగా ఉందండి. ఇట్లా ముక్కలు కట్ చేసేసుకున్నాను చక్కగా. ఒక ఫిష్ని దాదాపు 7-8 ముక్కలు వచ్చేసినాయండి. వీటినన్నీ ఒక గిన్నెలో తీసుకొని బాగా నీళ్ళు కాగిన తర్వాత వాటిలో డ్రై ఫిష్లో వేసేసాను. అలా చేయటం వల్ల పైన తోలు త్వరగా వచ్చేసిద్దండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఇంకా మనము వంటలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత నూనె వేసుకున్నానండి. ఈ ముక్కలు ఫ్రై చేసుకోవాలి కదా. ఈ గంట నానిన తర్వాత ఈ ముక్కల మీద తోలు అనేది తీసేసుకొని చక్కగా కడిగేసి ఈ ముక్కలు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే నేను 4 టమోటాలు అలాగే 4 ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 మునక్కాయలు కూడా 2 అంగుళాల చొప్పున ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇవి వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నూనెలోనే కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాను. ఇవైతే ఇప్పుడు బాగా వేగిపోయినాయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా కూడా వేసుకుంటున్నాను. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ముందుగా ఉప్పు వేయటం వల్ల ఈ టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగా అనేది నూరానండి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకుంటున్నానండి. మునక్కాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇవన్నీ బాగా మునక్కాయలని బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి. నేనైతే కూరకారం వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు కూరకారం వేసానండి. ఈ కర్రీలోకి ఎండుకారం కన్నా కూరకారమే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మునక్కాయలు ఉడకడానికి కొద్దిగా వాటర్ అనేది పోసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసానండి. ఈ మునక్కాయలే కాదు, అలాగే ఇప్పుడు మనము డ్రై ఫిష్ వేసినా కూడా అవి కూడా ఉడకాలి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకొని ఆ తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఇలా వంజర ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి ఉడకటానికి టైం పట్టిద్దండి, ఒక అరగంట సేపు పట్టిద్ది ఈ ముక్కలు ఉడకటానికి. ఇప్పుడు మూత పెట్టి
ఇంకొక అరగంట సేపు ఉడికించేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏదైనా డ్రై ఫిష్లోకి కొద్దిగా చింతపండు పులుసు అనేది వేసుకోవాలి, చాలా బాగుంటుంది. చింతపండు పులుసు, ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకంటే కొద్దిగా మనము చింతపండు పులుసు అనేది వేసాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది సరిపోదు, చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకున్నాను. ఉప్పు అయితే సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు చల్లుకుంటున్నాను తర్వాత. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. తింటే మాత్రం వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఇంకా వేడి వేడి అన్నలో ఇలా డ్రై ఫిష్ వంజరం వేసుకొని ఇలా మునక్కాయ నంచుకొని తింటా ఉంటే ఉంటుందండి. ఆ టేస్ట్ మాత్రం సూపర్. ఓకే అండి, బాయ్.